నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి 23 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు కనీసం ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ప్రజలకు అందియకపోవడంలో రేవంత్ రెడ్డి గారు విఫలమైంది. అట్లా కంటోన్మెంట్లో కూడా మేము గెలిస్తే 60,000 కోట్లు చేస్తాం అని చెప్పి మస్తు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు చేస్తాం, మీ యువతకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ టైంలో అక్కడ కూడా ఎలక్షన్ జరిగింది. లాస్యా నందిత గారు ఓడిపోవడం జరిగింది. కనుక వారు చేసేది ఏం లేదు, అక్కడ కూడా చేసేది ఏం లేదు. యావత్ తెలంగాణ ప్రపంచమే ఇవాళ మేము ఎందుకు వేసినాం రా కాంగ్రెస్ పార్టీని, ఎందుకు గెలిపించుకొని మన నెత్తి మీద పెట్టుకున్నాం. దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారిని మనం చేజాతుల విడిచిపెట్టుకున్నాం. కనుక ఈసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తేనే మన తెలంగాణ సమాజానికి మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు.